ఇప్పుడు మనం వైఎస్ఆర్సీపీ, టీడీపీ గురించి మాట్లాడుకుందాము. వాళ్ళ నెగెటివ్స్ గురించి. ఇన్ని రోజుల్లో ఈ 5 ఏళ్లలో రాజధాని ఎక్కడ అంటే కొంతమంది నాయకులు చెప్పిన ప్రకారం రాజధాని కూడబెడతది అనేసి మాట్లాడారు. రోడ్లు ఎక్కడ అంటే ఇప్పుడు బోవ కావాలా, రోడ్లు కావాలనేసి అన్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ అంటే దానికి సమాధానం లేదు. ఇలాంటి చాలా నెగెటివ్స్ వైఎస్ఆర్సీపీ దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు జనరల్‌గా ఎగ్జాంపుల్‌గా చెప్తా ఉన్నాను. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్‌లో ఇంగ్లీష్ మీడియం, బైలింగ్వల్ లాంగ్వేజ్ ఇలాంటివన్నీ తెచ్చినప్పుడు తెలుగుదేశం అపోజ్ చేసింది. తెలుగు మీడియం ఉండాలి, లేకపోతే లేదు అదేదేదో అనేసి మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున వాళ్ళ పిల్లలు ఎవరైనా కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, తెలుగు మీడియంలో చదువుతున్నారు. అండ్ ఇప్పుడు ట్యాబ్‌లు ఇచ్చే విషయంలో కూడా ఏదేదో అని చెప్పింది. వాళ్ళ పిల్లోళ్ళకే ల్యాప్‌టాప్‌లు కొన్నారు. మా దగ్గర అది ఉన్నది, ఇది ఉంది అనేసి వాళ్ళే చెప్పుకున్నారు. నారా లోకేష్ గారు కూడా అదే అన్నారు. మా పిల్లల దగ్గర ల్యాప్‌టాప్ ఉంది. అది చేస్తారు, ఇది చేస్తారు అనేసి. ఇప్పుడు పేద పిల్లల దగ్గర ట్యాబ్ ఇస్తే ఏమైపోతుంది? ఎడ్యుకేషన్ పరంగా ఉపయోగపడుతుంది కదా! ఇలాంటివి నెగెటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 పార్టీలో నెగెటివ్స్ ఉన్నాయి కాబట్టేసి నేను మీ ఊరి ఎమ్మెల్యే గురించి మీరు తెలుసుకునేసి వాళ్ళకి ఓటేయండి. మంచి ఎమ్మెల్యేని ఎన్నుకోండి అని చెప్తా ఉన్నాను. ఒకసారి దీని గురించి అందరూ ఆలోచించండి. ఇంకా ఒక రోజే సమయం ఉంది.